ఆంధ్రప్రదేశ్‌లో మీరు ఏ రోజైనా తీసుకోండి. పండుగ రోజు తీసుకోండి, పండుగ లేని రోజు తీసుకోండి, సెలవు రోజు తీసుకోండి, ఆదివారం తీసుకోండి, శుక్రవారం తీసుకోండి. ఏ రాజకీయ పరమైనటువంటి అంశమైనా రానియండి. అఫ్‌కోర్స్ కొన్నిసార్లు రాజకీయాలకు సంబంధం లేని అంశమైనా పర్లేదు. జగన్ నామస్మరణ లేకుండా ఏ ఒక్కరికి ఒక్క పూట కూడా గడవడం లేదు. తనను అభిమానించే వాళ్ళు లేకపోతే తన పార్టీ కార్యకర్తలు తన పార్టీ శ్రేణిలో జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుకుంటున్నారు అంటే అది సపరేట్ ఆస్పెక్టు. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే వాళ్ళకంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ద్వేషించే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ ద్వేషించే వాళ్ళే ఎక్కువ జగన్ నామస్మరణ చేస్తూ ఉన్నారు. అభిమానించే వాళ్ళకంటే ద్వేషించే వాళ్ళే. ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ గురించి మాట్లాడాలి, జగన్ పేరే వినిపించాలి. నువ్వు డెవలప్మెంట్ గురించి మాట్లాడు, లేకుంటే తనను ద్వేషించే వాళ్ళకి సంబంధించి మేము అద్భుతంగా చేస్తున్నాం అని చెప్పాలి అంటే మళ్ళీ జగన్ను తిట్టాలి. నీవు వాళ్ళ పార్టీ ఒక మంత్రి మాట్లాడు, ఒక ఎమ్మెల్యే మాట్లాడు, లేకుంటే ఒక ఎంపీ మాట్లాడు, వాళ్ళ పత్రికల జర్నలిస్టులు మాట్లాడు, యాంకర్ మాట్లాడు, మేధావి అనబడే వాళ్ళు మాట్లాడు, కార్యకర్త మాట్లాడు, సోషల్ మీడియాలో మాట్లాడు, మైకుల ముందు మాట్లాడు, డిబేట్లలో మాట్లాడు, ఏడ చూసినా కంప్లీట్గా జగన్ నామస్మరణే. మెడికల్ కాలేజీలో పీపీపీలో ప్రైవేట్ యాజమాన్యంలోకి తీసుకెళ్లడం కోసం చేసే ప్రయత్నాలు ఒక్కరు కూడా బిడ్డు వేయలేదు. కారణం జగనే. ఎందుకంటే జగన్ భయపెట్టాడు కాబట్టి వేయలేదు అంటారు. లేదా ఆంధ్రప్రదేశ్ ఎక్కువ అప్పులు చేస్తుంది, కారణం జగనే. ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్ జరగలేదు, కారణం జగనే. లేదా ఆంధ్రప్రదేశ్లో వీళ్ళు సూపర్ 6 అనేది అన్నీ అమలు చేయలేకపోయారు, కారణం జగనే. ఆంధ్రప్రదేశ్లో ఫుడ్ పాయిజన్ జరుగుతుంది, కారణం జగనే. అంటే ఇటువైపు నుంచి ప్రతిదానికి నువ్వు ఇది లేదు అది లేదు. అరే మనం అధికారంలోకి వచ్చి 20 నెలలు కావస్తుంది, ఇప్పటికి మనం ఏం చేశామో చెప్పుకోవాలి అనే ఆ సోయ లేదు, ఆ కథ లేదు. అసలు జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఎన్ని రకాలుగా తిట్టొచ్చు అని వీళ్ళు గూగుల్లో ఏమైనా సెర్చ్ చేస్తారేమో. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేక వార్తలు ఎట్లా ప్రసారం చేయాలి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ అంశం మీద తిట్టాలి, జగన్మోహన్ రెడ్డి గారిని ఏ అంశం మీద దూషించాలని బహుశా గూగుల్లో ఏమైనా సెర్చ్ చేస్తారో, లేకుంటే వీళ్ళ ఏమంటారు పార్టీలలోనో, వీళ్ళ పత్రికల టీవీ ఛానల్లోనో, సోషల్ మీడియాలో కొన్ని టీమ్స్ ఏమైనా కూర్చొని ఏదైనా అంశాన్ని రాసుకుంటారు, మనకు ఈ అంశం మీద తిడదాం, లేకుంటే ఈ అంశం మీద తిడదామని. ఏది నువ్వు ఒక ట్వీట్ పెట్టు జగనే, ఒక మీడియా సమావేశం పెట్టు జగనే, ఒక క్యాబినెట్ సమావేశం పెట్టు జగనే, ఒక సమీక్ష సమావేశం పెట్టు జగనే, పోలీసులకు ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వు జగనే, లేదు టీచర్లకు ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వు జగనే, అంగన్వాడీల గురించి మాట్లాడు జగనే, ఉద్యోగుల గురించి మాట్లాడు జగనే, సచివాలయాల గురించి మాట్లాడు జగనే, నువ్వు ఎవరి గురించైనా మాట్లాడు. జగన్ 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 నువ్వు తిట్టకుండా, జగన్ పేరు తీసుకురాకుండా, జగన్ అంటే భయము లేకుంటే జగన్ అంటే ప్రేమో తనను వ్యతిరేకించే వాళ్ళ గురించి చెబుతున్నాను నేను. మరి రీజన్ నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ఈ స్థాయిలో ఒక విపక్ష నాయకుడిని అధికార పార్టీలు తలుచుకున్నంత, అధికార పార్టీ పత్రికలు టీవీ ఛానళ్ళు తలుచుకున్నంత పక్క రాష్ట్రంలో కాదు, మొత్తం దేశంలోనే కాదు, ఎక్కడే కూడా ఒక పాలకపక్షం మీడియా ఈ స్థాయిలో ఒక విపక్ష నాయకుడి నామస్మరణ చేయడం దేశంలో ఎక్కడైనా ఉంటుంది అని చెప్పి నేనైతే ఖచ్చితంగా అనుకుంటలేను. దేశంలో ఎక్కడైనా ఉంటుంది అని నేనైతే ఖచ్చితంగా అనుకుంటలేను. అసలు జగన్ అనే పేరు లేకుండా ఒక్క రాజకీయ కథనం వీళ్ళ పత్రికల్లో కనపడదు, ఒక్క ప్రభుత్వం చేసే పని వీళ్ళ పత్రికలు. ప్రభుత్వం గురించి ఏమైనా రాయాలి, అందులో జగన్ కనిపించాలి. రాజకీయాల గురించి ఏమన్నా రాయాలి, అందులో జగన్ కనిపించాలి. ఏమైనా మాట్లాడాలి, అందులో జగన్ కనిపించాలి. బాబోయ్ బాబోయ్ బాబోయ్, నిజంగా నిత్యం వీళ్ళు జగన్ను లైన్లోనే ఉంచుతూ ఉన్నారు, యాక్టివ్గానే ఉంచుతూ ఉన్నారు. వీళ్ళు పదే 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 జగన్ నామస్మరణ చూసి వీళ్ళ సొంత క్యాడర్ కూడా విసిగిపోయి ఇంకెన్ని రోజులు జగన్ 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 అందాం రా బాబు, అసలు మనం ఏం చేసామో ఫస్ట్ అది చెప్పుకుందామని చెప్పి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉన్నారు. ఎన్ని రోజులు జగన్ 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 అందాం, మనం ఏం చేసామో అదన్నా చెప్పుకుందాము అని.